సో నెక్స్ట్ టాపిక్ చూడండి, ఎలక్ట్రోస్టాటిక్ అండ్ పొటెన్షియల్. ఎలక్ట్రోస్టాటిక్ అండ్ పొటెన్షియల్ వాల్యూమ్ 3 మన కాలేజ్ బుక్లో వాల్యూమ్ 3 పేజ్ నెంబర్ 52లో ఎక్సర్సైజ్ పేజ్ నెంబర్ 52 ఎక్సర్సైజ్ 4 ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చూడండి ఒకసారి. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చూడండి. ఫస్ట్ బిట్ చూడండి. ఫస్ట్ బిట్లో మీకు ఏమి ఇచ్చారంటే అస్యూమ్ దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు 30 into x square I exist in space, then potential difference VA minus V0 ఈక్వల్ టు అన్నాడు. VA మైనస్ V0 క్యాలిక్యులేట్ చేయమన్నాడు. పొటెన్షియల్ V0 అనేదేమో ఆరిజన్ దగ్గర అన్నాడు, x ఈక్వల్ టు 0 దగ్గర. పొటెన్షియల్ VA అనేది x ఈక్వల్ టు 2 దగ్గర అన్నాడు. ఏం కనుక్కున్నాడు? పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కున్నాను. పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా ఉంచడం. మన ఫార్ములా ఏముందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలిసినప్పుడు పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా V ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ E డాట్ dr. సో దీని ఎట్లా రాసుకోవచ్చండి? ఈ ఫార్ములా దీనికి అప్లై చేసాం అనుకో, VA మైనస్ V0 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఈక్వల్ టు 0 to 2 30 into x స్క్వేర్. తన వేరియబుల్ ఇక్కడ x కాబట్టి 30x స్క్వేర్ ఇంటూ dx. V0 అంటే ఆరిజిన్ దగ్గర పొటెన్షియల్ దట్ ఈక్వల్ టు 0 ఇంటిగ్రేషన్ ఆఫ్ x స్క్వేర్ అంటే x క్యూబ్ బై 3 వస్తుంది మైనస్ 80 volts. మైనస్ 80 volts నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ సమ్ చూడండి. సెకండ్ సమ్ యూనిఫామ్లీ చార్జ్డ్ సాలిడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ R హ్యాస్ పొటెన్షియల్ V0 ఆన్ ఇట్స్ సర్ఫేస్. యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్. సో దీని మీద ఉన్నటువంటి రేడియస్ R అనుకుంటే పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్ V0 అని ఇచ్చాడు. పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్కి ఫార్ములా V ఈక్వల్ టు KQ బై R, వేర్ K అంటే 1/4πε0. ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే ఫర్ ది స్పియర్ ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ విత్ పొటెన్షియల్స్ 3V0/4 ఇవి ఉన్నాయంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ 3V0/2 5V0/4 3V0/4 ఇవన్నీ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే దీని దగ్గరలో ఉన్నాయి. అవి లోపల ఉన్నాయో బయట ఉన్నాయో తెలియదు. కానీ మనకేం తెలుసు అంటే పొటెన్షియల్ ఇన్సైడ్ ద స్పియర్కి ఫార్ములా వస్తాయి. పొటెన్షియల్ ఇన్సైడ్ తీసుకుంటే పొటెన్షియల్ ఇన్సైడ్ ఈక్వల్ టు KQ బై 2R3. ఇది ఫార్ములా. పొటెన్షియల్ ఇన్సైడ్ తీసుకుంటే KQ బై 2R3 ఇంటూ 3R² మైనస్ R² ఇన్సైడ్ ద స్పియర్. పొటెన్షియల్ ఇన్సైడ్ ద స్పియర్ అంటే ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నాం అనుకో, ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే నీకు ఇన్సైడ్ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంటుంది. దట్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. ఇన్సైడ్ పొటెన్షియల్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ 1. సర్ఫేస్ కానీ లేదా అవుట్ సైడ్ కానీ తీసుకుంటే లెస్ దాన్ 1 వస్తుంది. ఇన్సైడ్ పొటెన్షియల్స్ తీసుకుంటే ఇన్సైడ్ పొటెన్షియల్స్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ 1. అవుట్ సైడ్ లేదా సర్ఫేస్ మీద ఉన్నటువంటి పొటెన్షియల్స్ లెస్ దాన్ 1 వస్తాయి. ఇవి అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఏంటి? గ్రేటర్ దాన్ 1. గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఇవన్నీ పొటెన్షియల్స్ ఈక్వి పొటెన్షియల్స్ లోపల ఉన్నట్టు, ఈ ఈక్వి పొటెన్షియల్స్ ఏమో బయట ఉన్నట్టు. లెస్ దాన్ 1 కాబట్టి బయట ఉన్నట్టు. అంటే ఈ రెండు ఈక్వి పొటెన్షియల్స్ ఇదేను ఇది. బయట ఉన్నటువంటి ఈక్వి పొటెన్షియల్స్ ఏమో ఈ రెండు. సో ఈ పొటెన్షియల్ ఉన్నప్పుడేమో రేడియస్ R1, ఈ పొటెన్షియల్ ఉన్నప్పుడు రేడియస్ R2, ఇది ఉన్నప్పుడు R3, ఇది ఉన్నప్పుడు R4 అని ఇచ్చాడు. ముందు రేడియస్ R1 క్యాలిక్యులేట్ చేయండి. సో అంటే R అనే డిస్టెన్స్ కాబట్టి R1 స్మాల్ r ఈక్వల్ టు R1 అనుకున్నాం అనుకో, అప్పుడు ఉన్నటువంటి పొటెన్షియల్ 3V0/2 తీసుకోవచ్చు. అంటే అది గ్రేటర్ దాన్ 1 కాబట్టి చూడండి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఇన్సైడ్ పొటెన్షియల్ 3V0/2 తీసుకున్నాం అనుకో, KQ బై 2R3 ఇంటూ 3R² మైనస్ R1² తీసుకో. దీని నుంచి R1 క్యాలిక్యులేట్ చేయి. మనకి ఫార్ములా ఉంది KQ బై R అంటే V0 అని రాయొచ్చు. ఇక్కడ KQ బై R ఉంది కదా, KQ బై R ఉంది. మిగిలింది అంతా KQ బై R ప్లస్లో V0 అని రాసుకున్నాం అనుకో, ఇక్కడ ఎంత మిగులుతుంది? 2R² మిగులుతుంది. 3V0/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 3R² ఈజ్ ఈక్వల్ టు 3R² మైనస్ R1². దాని నుంచి R1 ఈక్వల్ టు 0. R1 ఈక్వల్ టు 0.
తర్వాత నెక్స్ట్ R2 కనుక్కోండి. R2 ఉన్నప్పుడు పొటెన్షియల్ 5V0/4, ఇది కూడా గ్రేటర్ దాన్ 1 కాబట్టి సేమ్ అదేవిధంగా క్యాలిక్యులేట్ చేస్తే 5V0/4 = KQ/2R³ 3R² - R2². ఇక్కడ KQ/R ప్లేస్లో V0 సబ్స్టిట్యూట్ చేయి, ఎంత ఉంటుంది? ఇంకా 2R² ఉంటుంది. 5V0/4 = V0 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఎంత రాయొచ్చమ్మా? 5R²/2 దెన్ 3R² చూడండి, క్యాలిక్యులేషన్ చూడండి. 3R² - 5R²/2 = R2² అవుతుంది. సో దాని నుంచి R2 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే నీకు R2² = 6 - 5 1 R²/2 వస్తుంది. R2 = R/√2 వస్తుంది. R2 = R/√2. అక్కడ నెక్స్ట్ 3V0/4 అంటే <1 కాబట్టి ఇది అవుట్ సైడ్ పొటెన్షియల్. సో అంటే 3V0/4 = ఇట్లా రాసుకుంటాం. KQ ఎంత అక్కడ రేడియస్ R3, KQ/R3 అవుట్ సైడ్. సో నీకు KQ/R అంటే V0 అని తెలుసు కాబట్టి దీన్ని KQ/R R తో మల్టిప్లై చేసి డివైడ్ చేయి. అంటే ఎంత వస్తుంది? Rతో మల్టిప్లై చేసి డివైడ్ చేసావు. 3V0/4 = V0 V0 × R/R3. సో దాని నుంచి R3 = ఎంత వస్తుందమ్మా? 3R3/4. దెన్ R3 = 4R/3 కదా వస్తుంది. R3 = 4R/3. R3 = 4R/3. అదేవిధంగా ఇది కూడా క్యాలిక్యులేట్ చేస్తే నీకు సిమిలర్లీ ఇదే విధంగా క్యాలిక్యులేట్ చేసావు అనుకో, R4 వాల్యూ వచ్చేసరికి ఇంత రావాలి నీకు. R4 = 4R వస్తుంది. దెన్ R4 క్యాలిక్యులేట్ చేసావు, R3 క్యాలిక్యులేట్ చేసావు. ఆ తర్వాత నెక్స్ట్ R2 ఉంది, ఆ తర్వాత R1 ఉంది. ఈ నాలుగింటిని కంపేర్ చేసి ఆప్షన్ని చెక్ చేసుకోండి. రెండు ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. R1 = 0, R1 = 0 అనే వచ్చింది. సో నెక్స్ట్ R2 is less than R4 - R3 అవుతుందో లేదో చెక్ చేయి. R2 less than R4 - R3 లేదా R2 గ్రేటర్. ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ చెక్ చేసుకోండి. ఆప్షన్ చెక్ చేసుకోండి. నీ దగ్గర R1 R2 R3 R4 వాల్యూస్ ఉన్నాయి, దానికి తగ్గట్టు రిలేషన్ ఇచ్చాడు ఆప్షన్స్లో. సో ఆ రిలేషన్ ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చెక్ చేసుకోండి. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.